హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. ఈరోజు నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్న నిత్య జీవితంలో జ్యోతిష్యంను ఏ విధంగా మనం ఉపయోగించవచ్చును. మన హిందూ శాస్త్ర ప్రకారము మనకు అనేక పురాణ గ్రంథాలు ఇవ్వబడినవి. అది వాస్తు శాస్త్రం కావచ్చు, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, అనేక శాస్త్రాలు కూడా పూర్వం నుండి మనము పాటిస్తున్నాము, మన పెద్దలు కూడా పాటిస్తున్నారు. వాటిని ఉపయోగించడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఉపయోగకరం ఏంటిదో నేను మా చిన్న వీడియోలో ఈరోజు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రకృతిలో ఉండే జ్యోతిష్ శాస్త్రము మరియు నిత్య జీవితంలో మనకు ఉపయోగకరం అనే వీడియోను ఈరోజు మీకు అందజేస్తాను. మీరు అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం అంటే భయపడవద్దు. ప్రతి విషయము మనము గురువు గారిని అడిగి తెలుసుకోలేము కదా. అందుకని మనకు బేసిక్గా మనం కొంతవరకు జ్యోతిష్ శాస్త్రం తెలిసినట్లయితే, జ్యోతిష్యం గురించి తెలిసినట్లయితే తప్పనిసరిగా మన కుటుంబానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పసికందు ఏ వారం పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఇతడికి ఏ రాశి వస్తుంది అనేది ప్రతిదీ మనము పుట్టినప్పుడే తెలుసుకుంటాము. అతని జీవితాంతం కూడా ఈ నక్షత్ర ప్రభావము, ఈ తిథి ప్రభావము, ఈ గ్రహ ప్రభావము తప్పకుండా ఉంటుంది. మనకు ప్రకృతి జ్యోతిష్ శాస్త్రము అనేక విధములైన ఉపయోగకరమైన విషయాలను తెలియజేస్తుంది. అవి ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు. కాబట్టి మనకు తెలియకపోవడం వల్ల నిత్య జీవితంలో ఉపయోగపడుతున్నది. ఈరోజు కొంతవరకు నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మా నాన్నగారు వావిలాల కమలాకర్రావు గారు, అతడికి చాలా వాస్తు కానీ తర్వాత జ్యోతిష్యతో కానీ ప్రవేశం ఉన్నది. ఆ ప్రవేశము నేను నా చిన్నతనం నుంచి కూడా అతన్ని చూస్తూ పెరిగాను. అతను విషయాలు నాకు కొంత అవగాహన కలగజేసినవి. ఆ విషయాలు ప్రతి టైంలో నేను నాకు తెలిసిన విషయాలను నా కుటుంబానికి పాటిస్తూ వచ్చాను. మరియు నా స్నేహితులకు, ఫ్రెండ్స్కు కూడా ఏమైనా అవసరం ఉన్నప్పుడైతే వాటిని ఉపయోగిస్తూ కూడా వచ్చాను. నాకు తెలిసిన పరిజ్ఞానము తప్పనిసరిగా ఈ జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితంలో ఉపయోగకరమైన విషయాలు మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇట్లాంటి విషయాలు కనుక మనము నేర్చుకున్నట్లయితే మన జీవితానికి కష్ట సమయంలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. ఈరోజు నిత్య జీవితము జ్యోతిష్ శాస్త్రం అనే టాపిక్ గురించి మనము వీడియోస్ చేస్తున్నాము. ఈ నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంని తప్పనిసరిగా అందరూ పాటించవలసిన ఆవశ్యకత ఉన్నది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మనం అందరము తెలుసుకోవాలి. ఈరోజు మనకు 27 నక్షత్రాలు, 9 కూటములుగా నేను మీకు వివరించడం జరిగింది. ఈ 9 కూటములు కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తారలు కూడా 9 ఉంటాయి. తారలు కూడా 9 ఉంటవి. 1 జన్మతార, సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యేకతార, 6 సాధనతార, 7 నైదనతార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. ఈ నిత్య జీవితంలో ఈ తారాఫలంను ఏ విధంగా చూడాలి అనే విషయం కనుక మనం నేర్చుకున్నట్లయితే, ఇందులో నేను ముందే చెప్పాను మీకు, ఇందులో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమ మిత్రతార, ఈ 5 తారలను కూడా మనము అన్ని పనులకు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు 9 కూటములుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 కూటములు కూడా మనకు ఒకటే కూటము అశ్విని, మగ, మూల, కేతువు. ఈ అశ్విని, మగ, మూల, కేతువు కనుక మనము పుట్టి ఉంటే ఆ నక్షత్ర జాతకులకు దాన్ని ఫస్ట్ది జన్మతార కిందికి వస్తుంది. దాని కింది నక్షత్రాలు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ సంపత్తార కిందికి వస్తవి. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ విపత్తారలో ఉంటవి. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం మనకు క్షేమతారలో ఉంటవి. అదేవిధంగా మృగశిర, చిత్త, ధనిష్ట ప్రత్యేక తారలో ఉంటవి. ఆరుద్ర, స్వాతి, శతభిషం సాధన తారలో ఉంటవి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నైదన తారలో ఉంటవి. పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర మిత్రతారలో ఉంటవి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి పరమ మిత్రతారలో ఉంటవి. కాబట్టి
అశ్విని, మఘ, మూల నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా క్యాలెండర్లో మీకు సంపత్తారలో ఉన్న నక్షత్రాలు కానీ, తర్వాత క్షేమతారలో ఉన్న నక్షత్రాలు కానీ, తర్వాత సాధనతారలో నక్షత్రాలు కానీ, తర్వాత మిత్రతారలో నక్షత్రాలు కానీ, పరమ మిత్రతారలో నక్షత్రాల్లో కానీ పని మొదలు పెట్టినట్లయితే మీకు మీ పని విజయవంతంగా పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.